ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవనంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవన్లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. చెస్తో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సూర్యాపేటలోనే ఎక్కువగా టోర్నమెంట్స్ నిర్వహించడం హర్షణీయమని అన్నారు. అనంతరం విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్స్ అందజేశారు. బాలుర విభాగంలో చెస్ ఎస్ ప్రణీత్, రాహుల్, వివేక్, శ్రీవాస్తవులు, బాలికల విభాగంలో మేఘన, చిద్విలాసిని, వర్షిణిలు వివిధ విభాగాలలో ప్రథమ బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి మేఘన పర్వతంను చిన్నప్పటి నుంచే చురుగ్గా చెస్లో పార్టిసిపేట్ చేయడం గమనించిన తల్లిదండ్రులు పర్వతం అశోక్, స్రవంతి పాపలోని మేధాశక్తిని గుర్తించి ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో మేఘనాకి మొదటి బహుమతి వచ్చిన సందర్భంగా వారి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్ సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి మురళి తదితరులు పాల్గొన్నారు.